సహకరించేటువంటి భౌగోళిక పరిస్థితులుగా డయాఫ్రమ్ వాల్ ఎక్కడ పైన ఏదైతే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేస్తామో ఆ మెయిన్ డ్యామ్ నిర్మాణం చేసేటువంటి ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద గుంతలు పడి 56 అడుగుల అగాధాలు పడి ఏదైతే అక్కడే ఉన్నటువంటి నేచురల్ బండ్ 250 మీటర్లు ఉంటే మరి అది 150 మీటర్లు కొట్టుకుపోయి అంటే ఇట్లా జియోగ్రఫికల్గా భౌగోళికంగా ఎంతో కొంత పోలవరం ప్రాజెక్టుకి ఉపయోగపడేటువంటి అంశాలు కూడా గత ప్రభుత్వ నిర్వాహకంతో ఏదైతే మరి విధ్వంసం గురైనటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ కూడా మళ్ళీ 1 by 1 ఒక్కొక్కటి కూడా అధిగమించేటువంటి విధంగా ఆ సాంకేతిక సమస్యలను అధిగమించేటువంటి విధంగా ఈ 5 నెలల పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా మరి ఈవేళ ఒక షెడ్యూల్ మరి నిర్మాణం చేసుకుని మరి 2025లో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో అటు డయాఫ్రమ్ వాల్ కానీ ఏదైతే మెయిన్ డ్యామ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే షెడ్యూల్ విడుదల చేస్తారనే విషయం దీనికి సంబంధించినటువంటి సాంకేతిక అనుమతులు కూడా చాలా వరకు సూత్రప్రాయంగా ఎందుకంటే మొన్ననే మీరు చూశారు ఏదైతే 3 రోజుల వర్క్షాప్ ఏదైతే పోలవరంలో జరిగిందో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అదేవిధంగా సిడబ్ల్యూసి పిపిఏ మన స్టేట్ జలవనరుల శాఖ అధికారులు అందరూ కూడా సమన్వయంతో 3 రోజులు ఏదైతే వర్క్షాప్లు జరిగిందో అందులో కూడా ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం డిజైన్స్ని కూడా వాళ్ళు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతున్నటువంటి దశలోనే ఈ యొక్క ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా మరి ప్యారలల్గా సమాంతరంగా నిర్మాణం చేసేటువంటి విధంగా కూడా మరి సూత్రప్రాయంగా కూడా అంగీకారం జరిగింది. అంటే సమయాన్ని అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2027 కల్లా పూర్తి చేయాలనేటువంటి ఏదైతే మరి వాళ్ళు లక్ష్యం ఇచ్చారో దాన్ని సాధించేటువంటి విధంగా అలా ప్యారలల్గా కూడా మరి సూత్రప్రాయంగా కూడా ఏదైతే అంగీకరించారో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ షెడ్యూల్ని ఏదైతే ఇప్పటికే రూపొందించుకున్న షెడ్యూల్ని మరింత కసరత్తు చేసి రేపు చంద్రబాబు నాయుడు గారు 2వ వారంలో మరి అనౌన్స్ చేసే సమయానికి మరి ఆ ఒక్క క్షణం కానీ ఒక్క గంట కానీ ఒక్క రోజు కానీ వృధా కోకుండా పోలవరం పనులు పూర్తయ్యేటువంటి విధంగానే ఆ షెడ్యూల్ని రూపొందిస్తున్నామనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జనవరిలో నుంచి ప్రారంభమయ్యేటువంటి డయాఫ్రమ్ వాల్ కానీ లేదంటే రేపు 25లో ప్రారంభమయ్యేటువంటి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కానీ ఏదైతే దానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ డిసెంబర్లోనే మరి పూర్తి చేస్తున్నామని చెప్పేసి ఈరోజు అధికారులు కూడా మరి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం